హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచింత్య అగస్త్యతో అమ్మ. ఇది మా అచింత్య ఫస్ట్ బర్త్డే. చాలా స్పెషల్ అనమాట మాకు. చాలా అంటే ఏమేమో అనుకున్నవన్నీ చాలా వరకు జరిగాయనే అనుకుంటాను. మార్నింగ్ వాటిలో వేసేసరికి అంతా బెలూన్స్ ఫిల్ చేయాలి అనుకున్నాను. అలా బెలూన్స్ మధ్యలో వాడిని కూర్చోబెట్టి వాడు సర్ప్రైజ్ అవ్వాలి అనేసి, అలాగే వాడి ఫస్ట్ బర్త్డే కోసం పెద్ద వీడియోస్ రెడీ చేశాను. అవన్నీ అయితే మిస్ అయ్యాయి. ఇప్పుడు దొరికింది వాడి హ్యాండ్లో. అది 5 minutes వీడియో నేనే చేశాను. వాడి చిన్నప్పటి ఫొటోస్ అన్నీ కలిపేసి ఒక మంచి సాంగ్ సెట్ చేసి, అలాగే కేక్ స్మాష్ చేయాలి అనుకున్నాను. కేక్ స్మాష్ అయితే చాలా బాగా చేశాడు. ఎంత క్యూట్ చేశాడో అసలు. ఇప్పుడు నాతో అంత బాగుండట్లేదు, కానీ అప్పుడు నేనంటే చాలా ఇష్టం. ఇప్పుడు వాళ్ళ డాడీ అంటే ఎక్కువ ఇష్టం, అది వేరే విషయం. కానీ ఆ రోజు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాం. అందరం ఉన్నామన్నమాట. ఈ వీడియో తీసింది మా తమ్ముడు. అలాగే అంటే బాగా ఎంజాయ్ చేసాం నిజంగా. అయితే ఆ రోజు చాలా బాగుండింది. సాయంత్రం ఫంక్షన్ హాల్లో చేసామన్నమాట. అది అయితే అప్లోడ్ చేయలేదు, జస్ట్ ఒక 2 pics అప్లోడ్ చేస్తున్నాను. అది వీడియో ఉంది CD లాగా. ఈసారి ఎప్పుడైనా అది చూపిస్తాను. ఇది మెమరీ అన్నమాట. అది మిస్ అయింది అనుకున్నాను, కానీ ఓల్డ్ ఫోన్లో ఉంటే అది బాగా చేయించాము ఈ మధ్య. సో దొరికింది అనేసరికి వెంటనే ముందు యూట్యూబ్లో పెట్టేసుకుందాము, మళ్ళీ మిస్ అవుతుందేమో అన్న భయంతో ఫాస్ట్గా ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మా అచింత్య ఫస్ట్ బర్త్డే. చివరి వరకు చూడండి, ఎలా ఉందో చెప్పండి. నాకు నచ్చినట్టు, అంటే నాకు చేత అయినట్టు చేసుకున్నాం అన్నమాట. చాలా బాగా జరిగింది. అసలు మా అచ్చు ఇప్పుడు చూసి అప్పుడు చూస్తే అసలు గుర్తుపట్టలేరు. ఎంత క్యూట్ ఉంటాడో చిన్నప్పుడు. ఇప్పుడు కొంచెం బక్కగా అయిపోయాడు. ఇలా ఇంకా ఈ వీడియో మొత్తం ఫుల్, ఆల్రెడీ వెనక బ్యాక్గ్రౌండ్ అయితే వాయిస్ వస్తుంది, ఫుల్ క్లోజ్ చేయట్లా, ఎందుకంటే అచింత్య రియాక్షన్స్ ఉన్నాయి అందులో. అందుకనేసి ఫుల్ మ్యూట్ చేయట్లేదు. చాలా బాగుండింది. అంటే ఆ మాటలు కూడా మిస్ అవ్వకూడదు అనిపించింది, అందుకని అనమాట. ఇద్దండి కేక్ స్మాష్ స్టార్ట్ చేసాము. అంటే వాడు 8:24కి పుట్టాడు, అందుకని ఆ టైంకే కేక్ స్మాష్ చేయాలి అని అనుకున్నాను. ఎప్పుడు కూడా వాడికి ఫస్ట్ విషెస్ 8:24కే చెప్పాలి అని అనుకుంటూ ఉంటాను అనమాట. మార్నింగ్ పుట్టాడు, అందుకని. చాలా బాగా నవ్వేవాడు చిన్నప్పుడు. ప్రతి దానికి ఎంత క్యూట్గా ఉండేవాడో అసలు. అప్పుడు తెలియలేదు. అప్పుడు వీడియోస్ ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది వాడు ఎంత క్యూట్ ఉన్నాడా అనేసి. అంటే ఫస్ట్ బేబీ కదా, ఎవరికైనా ఏం పెద్దగా తెలియదు. నాకు ఏం అర్థం అవ్వింది లేదు స్టార్టింగ్ అంతా. 1 year తర్వాత నుంచి అంటే బాగుండింది. కానీ ఇప్పుడు ఆ 1 year బిఫోర్ వీడియోస్ అన్నీ ఇప్పుడు ఏదైనా కనిపిస్తే చూడండి ఎంత క్యూట్ స్మాష్ చేశాడో అసలు. ఫస్ట్ నాకే పెట్టాడు అప్పుడు కేక్ స్మాష్ చేసినప్పుడు. అంటే అప్పుడు నేనంటే నిజంగా చాలా ఇష్టం వాడికి. 3rd birthday వరకు నేనంటే చాలా ఇష్టం. ఎప్పుడైతే అగస్త్య పుట్టాడో అప్పటి నుంచి మరి ఎందుకో తెలియదు, కొంచెం ఇష్టం తగ్గిందని చెప్పలేను, కానీ అలా ఉంటాడనమాట. ఈ మధ్య మళ్ళీ అంటే ఇట్లా అడుగుతున్నాను అనేసరికి అప్పుడప్పుడు ముద్దులు పెడుతున్నాడు. చూడండి అది ఎంత క్యూట్గా తింటున్నాడో. భలే స్మాష్ చేసేసాడు. అందరూ పూసుకున్నాం కూడా, బాగుండింది. అంటే కేక్ స్మాష్ ఎందుకు అంటే వాడు ఫన్నీ మూమెంట్స్ కోసం. బర్త్డే పార్టీలో స్మాష్ అంతా ఉండదు కదా, కట్ చేసి పెడతాము, వేస్ట్ చేయడానికి అవ్వదు. అందుకని చిన్న కేక్ తెప్పించాను, ఎక్కువ క్రీమ్ ఉండేలాగా బాగుంటుంది అనేసి. ఇలాంటి ఫొటోస్ బాగా వస్తాయని. కానీ మార్నింగ్ ఫోటోగ్రాఫర్ని పిలవలేదు, మేమే తీసుకున్నామన్నమాట. కానీ భలే చేశాడు, నాకైతే భలే అనిపించింది. మా అగస్త్య అది నేను తీశాను సింపుల్గా. అప్పుడు వాడి బర్త్డే మేము ఎక్కువ చేయలేదు, కానీ వీటిని మాత్రం చాలా బాగా చేశాను అనమాట. చూడండి ఎలా పూసేస్తున్నారు. వాడి ఫేస్ చూడాలి, నాకే పూస్తారా మీరు అన్నట్టు. క్యూట్ ఉంది కదా. ఇలా మా బుడ్డోడు చిన్నప్పుడు బర్త్డే జరిగిందనమాట. కేక్ కొంచలేదు అసలు. చూడండి నాకు ఎలా పూస్తున్నాడో. ఆ రోజు చాలా ఫన్నీగా అనిపించింది. క్యూట్ మూమెంట్స్ అంటే ఇవే కదా అనిపించింది. ఒకసారి మిస్ అయినాయి అనగానే చాలా ఫీల్ అయ్యాను,
అని ఇప్పుడు మళ్ళీ రిటర్న్ దొరికేసాయి నా కోసమే. మీకు ఎలా అనిపించింది? ఇది ఈవినింగ్ బర్త్డే అనమాట పార్టీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.